ఈరోజు రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. మరి ఆర్టీసీ కార్మికులు 41 రోజులు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. 41 రోజు నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం స్పందించకపోతే జేఏసీ పేరున ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వము వారి యొక్క డిమాండ్స్ని, వారి యొక్క ఇచ్చినటువంటి ఒక ఏవైతే అర్జీ ఉందో, గత ప్రభుత్వంలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ప్రభుత్వ రంగంలో విలీనం చేయాలి, దీన్ని ప్రభుత్వ ఒక విభాగం కింద దీన్ని మార్చాలి, ఫిట్మెంట్ పెంచాలి, పిఆర్సీ బకాయిలు ఇవ్వాలి, 2017 నుంచి రావాల్సినటువంటి ఒక పిఆర్సీ బకాయిలు, అదేవిధంగా రిటైర్మెంట్ అయినటువంటి ఒక ఆర్టీసీ ఎంప్లాయీస్కు వారికి ఇప్పటి వరకు బెనిఫిట్స్ రావట్లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు. కాబట్టి అవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పేసి న్యాయపరమైనటువంటి కోరికలతో ఈరోజు ఆర్టీసీ ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం మొండి వైఖరి చూపెడుతూ వారితో మాట్లాడక సిద్ధంగా లేక ప్రైవేట్ బస్సులు సిద్ధం చేసి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేటటువంటి ఒక రీతిలో ఈరోజు చేస్తూ ఉన్నారు. ఒక విలీనం చేస్తామని చెప్పారు ఆర్టీసీని. మరి 2.5 సంవత్సరాలు, దాదాపు 3 సంవత్సరాలు కాబోస్తుంది. ఆర్టీసీ ఒక ప్రభుత్వము ఆర్టీసీ విషయంలో పట్టించుకోవట్లేదు. ఆర్టీసీ బస్సులు కొత్తగా తీసుకురాలేదు. ఉన్న బస్సులన్నీ కూడా పక్కకు పెట్టేసి ప్రైవేటీకరణ చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్టీసీ కార్మికులతో మేము ఉన్నాము, వారి యొక్క సమ్మెకు పూర్తిగా మద్దతు పలుకుతున్నాను. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ నేతలకు, కార్యకర్తలకు కూడా పిలిపిస్తున్నాను. ఎక్కడైతే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారో మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకి సాంఘీభావం చెప్పాలని చెప్పేసి, వారికి సాంఘీభావం చెప్పాలి. ప్రభుత్వం దిగి రావాలి, ప్రభుత్వం వారి డిమాండ్స్ ఒప్పుకోవాలి, చర్చలు జరపాలి. చర్చలు జరిపి ఈరోజు అన్ని సంఘాలకు ఇంక్లూడింగ్ బిఎంఎస్ కూడా నేను చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ మీతో ఉంటుంది. గతంలో కూడా మీ అమ్మడి మేము ఉన్నాము. మీ పోరాటంలో మీ భాగ్యమైన లక్ష్మణ్ గారు మా అధ్యక్షుడు ఉండే, రాష్ట్ర అధ్యక్షులు. ఆ రోజు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు పూర్తి మద్దతు మీకు పలికినాము ఆర్టీసీ కార్మికులకు. ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ కార్మికుల పట్ల ఉంటుంది. మీ న్యాయమైన కోరికలకు నేను తప్పకుండా మేము ఉంటాము. మరొక్కసారి నేను భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పూర్తిగా మనం అండగా ఉండాలి ఆర్టీసీ కార్మికులు వెంట అని చెప్పేసి కూడా తెలియజేస్తూ, రేపు జరగబోయేటటువంటి చర్చలు కూడా చర్చలు జరపాలి. ప్రభుత్వము బ్లేమ్ గేమ్ కాకుండా, దీనికి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు కాకుండా, ఈ 2 పార్టీలు కూడా ఒక జీవితాలతో ఆడుకుంటున్నారు. ఆర్టీసీ ఒక కార్మికులతో రిటైర్మెంట్ బెనిఫిట్ లేవు, పిఆర్సీ బకాయిలు లేవు, ప్రభుత్వంలో విలీనం లేవు, ప్రభుత్వ ఉద్యోగుల కింద వారిని ఈక్వల్గా చూడాలని చెప్పేసి కూడా మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో కూడా మీరు పట్టించుకోకపోతే ఈరోజు కార్మికులు మిమ్మల్ని క్షమించరు. కాబట్టి కార్మికులు కూడా చెప్తున్నాను, ధైర్యంగా ఉండండి. వారి యొక్క సమ్మె తప్పకుండా సక్సెస్ కావాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను.